హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు స్కిన్నర్, థాండైక్, పావ్లోవ్, పియాజే, వైగోట్స్కీ, కోహ్లర్, బండూరా గురించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఎవరి ప్రకారం ఒక ఉద్దీపనకు అంతకుముందు లేని స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కలిగించడమే నిబంధన. ఆన్సర్ డ్రైవర్. ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా? యథా రాజా తదా ప్రజ. వీటి యందు ఇమిడి ఉన్న అభ్యసనం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పరిశీలన అభ్యసనం. ఏ రకపు పునర్బలనంలో ఆశించిన ఉద్దీపన వ్యక్తికి లభించవచ్చు లేదా లభించకపోవచ్చు? ఆన్సర్ పరోక్ష పునర్బలనం. వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తన ఏ వ్యక్తిలో కనిపిస్తుందో ఆ వ్యక్తిని తన ఆత్మీయుడిగా భావించడం మరియు ఆ వ్యక్తిలో తనని చూసుకుని తాదాత్మ్యం చెందడమే డాష్. ఆన్సర్ తాదాత్మీకరణం. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్, సోషల్ లెర్నింగ్ థియరీ అను గ్రంథాలను రచించిన వారెవరు? ఆన్సర్ బండూరా. షాజహాన్ అనగానే తాజ్మహల్, ఈఫిల్ టవర్ అనగానే ప్యారిస్ గుర్తుకు రావడం డాష్ నియమం. ఆన్సర్ సామీప్యత నియమం. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంను రచించిన వారెవరు? ఆన్సర్ బ్రూనర్. గణితంలో థియరాటికల్ జామెట్రీలోని అనేక సిద్ధాంతాలను కలిపి అవసరమైన చోట అన్వయించి గణిత రైడర్స్ను పరిష్కరించడం ఏ అభ్యసన సిద్ధాంతంకు సంబంధించింది? ఆన్సర్ సమగ్రాకృతి సిద్ధాంతం. మందకొడి నిబంధనకు ఉదాహరణ? ఆన్సర్ వాట్సన్ ప్రయోగం. థాండైక్ ప్రతిపాదించిన అభ్యసన సూత్రాలలో బహుమతులు, పొగడ్తలను సమర్థించే సూత్రం ఏది? ఆన్సర్ ఫలిత నియమం. గెస్టాల్ట్ అనేది ఏ భాష పదం? ఆన్సర్ జర్మన్. సంఘం పాటించే సాంఘిక నియమాలను, ఆ నచ్చిన ప్రవర్తనను తిరిగి అలాగే పునరుత్పత్తి చేయటమే డాష్. ఆన్సర్ అనుసరణం. ఏ నిబంధనం సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ శాస్త్రీయ నిబంధన. మ్యాక్స్ వెర్దిమర్, కోఫ్కా, కోహ్లర్ అనే గెస్టాల్ట్ వాదులు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం మీద ఏ సంవత్సరాల మధ్య ప్రయోగాలు చేశాడు? ఆన్సర్ 1913 నుండి 1917 మధ్య. బండూరా ఎవరి ఆలోచనలతో ప్రభావితం అయ్యాడు?
ఆన్సర్ మిల్లర్ మరియు డిల్లార్డ్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ గెస్టాల్ట్ వాదులు. లాలాజలం ఊరడం అనే నిబంధిత ప్రతిస్పందన బలవంతంగా కొనసాగాలంటే ఆహారంను ఇవ్వడం డాష్. ఆన్సర్ పునర్బలనం. ఒక ఉపాధ్యాయుడు తెలిసిన విషయం నుండి తెలియని విషయంకు బోధన కొనసాగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన నియమం. ఆన్సర్ సంసిద్ధత నియమం. వైగాట్స్కీ ఏ వాదంను అనుసరిస్తూ తన సిద్ధాంతంను ప్రకటించాడు? ఆన్సర్ నిర్మాణాత్మకవాదం. అభ్యసనం చేస్తున్న అంశం సంతృప్తి కలిగించేలా ఉంటూ నూతనంగా ఉన్నట్లయితే కొత్తదనం వల్ల ఆ అంశం పట్ల మోజు చూపడం అనేది ఏ నియమం? ఆన్సర్ నవ్యత్వ నియమం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్లీనంగా ఏ పద్ధతిగా కనిపిస్తుంది? ఆన్సర్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. హెర్బార్ట్ పాఠ్య ప్రణాళికలోని మొదటి సోపానం ఏ అభ్యసన నియమాన్ని బలపరుస్తుంది? ఆన్సర్ సంసిద్ధత నియమం. తరగతి గదిని శుభ్రం చేసిన విద్యార్థిని ఉపాధ్యాయుడు తక్షణమే అభినందించడం డాష్ పునర్బలం. ఆన్సర్ ప్రత్యక్ష పునర్బలనం. డ్రిల్ను సమర్థించే థారండైక్ యొక్క నియమం ఏ నియమం? ఆన్సర్ అభ్యాస నియమం. భౌతిక శాస్త్రంలో న్యూటన్ నియమాలు అభ్యసించిన క్రికెటర్ ఫీల్డ్లో బంతిని పట్టుకోవడంలో చేతులు వెనుకకు లాగుతూ దెబ్బ తగలకుండా పట్టుకోవడం అనేది ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంకు సంబంధించింది? ఆన్సర్ సాధారణీకరణ సిద్ధాంతం. ధారణలో నిల్వ ఉన్న నమూనా యొక్క ప్రవర్తనను 2 లేదా 3 ప్రయత్నాలలో అలాగే పునరుత్పత్తి చేయడమే డాష్. ఆన్సర్ నిష్పాదన. 1, 8, 27 అండ్ సో ఆన్ అనగానే 64 అని జవాబును చెప్పడం డాష్ అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. కోహ్లర్ ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరేమి? ఆన్సర్ సుల్తానా. బిఎఫ్ స్కిన్నర్ దేనిపై ప్రయోగం చేశాడు? ఆన్సర్ ఎలుక మరియు పావురంపై. మెదడులో తటాలన మెరుపులాగా ఆలోచన రావడం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అంతర్దృష్టి. పరస్పర బోధన, భాగస్వామ్య బోధనా పద్ధతులను ఎవరి సిద్ధాంతం ఆధారంగా ప్రవేశపెట్టారు? ఆన్సర్ వైగాట్స్కీ. ఏది సరిగా లేకపోతే అభ్యసన సామర్థ్యం సరిగా ఉండదు? ఆన్సర్ ధారణ.
బడిగంట మోగడంతో బడికి పోవడాన్ని నిబంధనం చేసుకున్న విద్యార్థి గుడిగంట, పీచు మిఠాయి, బండి గంటలకు కాకుండా బడిగంటకు మాత్రమే పుస్తకాల సంచిని తగిలించుకొని బడికి పోవడం పావ్లోవ్ యొక్క ఏ నియమంకు ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ సామాన్యీకరణ. తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించిన ఆ నచ్చిన ప్రవర్తనను తిరిగి అలాగే పునరుత్పత్తి చేయటమే డాష్. ఆన్సర్ అనుకరణం. స్మృతి పదం అనే నూతన భావనను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ కర్ట్కోఫ్కా. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనే గ్రంథంను రాసిన వారెవరు? ఆన్సర్ మిల్లర్ అండ్ డిల్లార్డ్. ఆర్కిమెడిస్ యురేకా అని అనడం, మ్యాథ్స్లో రైడర్స్ను, పజిల్స్లను నింపడం, శ్రీనివాస రామానుజన్ నంబర్ అనగానే 1729 అని చెప్పడం మొదలైనవి డాష్. ఆన్సర్ అంతర్దృష్టి. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అను గ్రంథంను రచించిన వారెవరు? ఆన్సర్ కోహ్లర్. భాటియా ప్రజ్ఞామాపనిలో పాల్గొన్న విద్యార్థికి అన్ని నమూనాలు చక్కగా తయారు చేస్తున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపాధ్యాయుడు అభినందిస్తున్నాడు. దీనిని వివరించే పునర్బలన నియమం. ఆన్సర్ చరశీలత పునర్బలన నియమం. ఈ క్రింది వాటిని స్కిన్నర్ ప్రయోగం గురించి జతపరచుము. ఆన్సర్ మీటా నిబంధిత ఉద్దీపన, మీటర్ నొక్కడం నిబంధిత ప్రతిస్పందన, ఆహారం నిర్నిబంధిత ప్రేరణ లేదా సహజ ఉద్దీపన, ఆహారం తినడం నిర్నిబంధిత ప్రతిచర్య. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.